తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని ప్రకటిస్తూ ఆ డిక్లరేషన్లో స్థానిక సంస్థలలో బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తామని ఒక ప్రధానమైన హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ నెరవేరటంలో అనేక అడ్డంకులు చిక్కుముడులు ఎదురవుతున్నాయి. రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశము ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కూడా ఇప్పటికే ఒక తీర్పు ఇచ్చి ఉన్నది. పూర్తి స్థాయి తీర్పు కూడా 42% రిజర్వేషన్లకి అనుకూలంగా వస్తుందనేటటువంటి నమ్మకం లేదు. కాబట్టి రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఉద్యమ బాట పట్టినటువంటి సందర్భాన్ని చూసాం. రాష్ట్ర వ్యాప్త బంద్తో పాటు అనేక రూపాల్లో అనేక రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో బీసీలకి 42% రిజర్వేషన్ల సాధనకి ఉద్యమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ల సాధనకి తన దగ్గర ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అని బీసీ జాక్ అడుగుతున్నది. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా, కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా ఇంతవరకు దేశంలో ఏ విధమైనటువంటి రిజర్వేషన్లు సాధించబడలేదు. అది విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, స్థానిక సంస్థల్లో కానీ. కాబట్టి స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో జరుపుతున్నటువంటి సంప్రదింపులు ఏంటి, భవిష్యత్తులో రిజర్వేషన్లు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి అనేటటువంటి అంశాన్ని ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కోర్టు ద్వారా రిజర్వేషన్లు రావు. కోర్టులో ఉన్నటువంటి అంశం కూడా బీసీ రిజర్వేషన్లకి వ్యతిరేకమైనటువంటి తీర్పు వస్తుంది అనేటటువంటి అంచనాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల్లో పార్టీపరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచన కూడా చేస్తుంది. పార్టీపరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తే అది బీసీలకు అన్యాయం చేసినట్టే. చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మాత్రమే ఆ రిజర్వేషన్లకి ఒక చట్టబద్ధత ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇటీవల మేము కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్థానిక సంస్థల్లో బీసీలో 42% రిజర్వేషన్ల పైన ఒక లేఖ రాయటం జరిగింది. ప్రధానమంత్రి కార్యాలయం కూడా మేము రాసినటువంటి లేఖకు స్పందించి ప్రధానమంత్రి కార్యాలయం ఒక గ్రీవెన్స్ మాకు పంపింది. ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. అంటే ఒక బీసీ జాక్ సంస్థగా మేము కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాసినటువంటి లేఖపైన స్పందన వస్తే రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేయటం లేదు అనేటటువంటి ప్రశ్న మేము అడుగుతున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు రిజర్వేషన్ల పైన ఎదురవుతున్నటువంటి సమస్యలు, రిజర్వేషన్ల సాధనకు ఉన్నటువంటి అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు సాధించడానికి చేపట్టాల్సినటువంటి చర్యలు, ఏ విధానాన్ని అనుసరిస్తే రిజర్వేషన్లు సాధించడానికి అవకాశం ఉంటుందా అనేటటువంటి ఒక 6 పేజీల లేఖని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ జాక్ తరఫున విడుదల చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి కార్యాలయానికి రాసినటువంటి లేఖ పైన స్పందన వచ్చినటువంటి సందర్భంలో మీ వైఖరి ఏంటి, రిజర్వేషన్ల పైన రిజర్వేషన్లు సాధించడానికి మీ రోడ్ మ్యాప్ ఏంటి, రిజర్వేషన్లు సాధించడానికి జయలలిత ఏ విధంగానైతే నాటి కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావుతో సంప్రదింపులు చేసి 69% రిజర్వేషన్లు సాధించగలిగిందో, మరి మీరు నరేంద్ర మోడీ తోటి ప్రధానమంత్రితోటి ఏ విధమైనటువంటి సంప్రదింపులు చేస్తున్నారు, రిజర్వేషన్ల సాధనకి మీ దగ్గర ఉన్నటువంటి వ్యూహం ఏంటి, ఇప్పటికే మీరు ఇచ్చినటువంటి బిల్లు, మీరు తెచ్చినటువంటి సవరణ బిల్లు, మీరు తెచ్చినటువంటి జీవో నెంబర్ 9 కోర్టు కేసుల్లో ఇమిడిపోయినటువంటి సందర్భంలో ఆ మార్గాల ద్వారా రిజర్వేషన్లు రావు అనేటటువంటి ఒక కన్ఫర్మేషన్ వచ్చిన సమయంలో రిజర్వేషన్ల సాధనకి మీ దగ్గర ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి, రిజర్వేషన్ల సాధనకి మీ దగ్గర ఉన్నటువంటి రోడ్ మ్యాప్ ఏంటిది, రిజర్వేషన్లు ఎట్లా సాధించాలి, రిజర్వేషన్లకు వస్తున్న అడ్డంకులు ఏంటి,
అనేటటువంటి అన్ని కూలంకుషమైనటువంటి అంశాలతోటి ఒక 6 పేజీల లేఖని మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విడుదల చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్లు సాధించడానికి తన వ్యూహాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపటంలో లేట్ అవుతుందనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ పార్టీపరమైన రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు పోతామనంటే అది బీసీలకు అన్యాయం చేసినట్టే అవుతుంది. మేము రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ జాక్ తరపున మేము చేస్తున్నటువంటి సూచన ఏంటి అని అంటే, డిసెంబర్ 1వ తారీఖు నాడు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. గత వర్షాకాల సమావేశంలో ఈ అంశాన్ని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాం, కానీ పార్లమెంటు వేదికకి పట్టకెళ్ళలేకపోయినాం. ఎందుకు అని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుండి ప్రారంభమవుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 మంది ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 100 మంది ఎంపీలు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాల, లోక్సభలో, రాజ్యసభలో లేవనెత్తాల. లేవనెత్తటమే కాదు, ఈ సమస్యని జాతీయ సమస్యగా తీసుకెళ్ళాలి. జాతీయ సమస్యగా మార్చటమే కాదు, ఒక ప్రైవేట్ బిల్లుని పట్టుకురావాలి. ఇవాళ ఒక ప్రైవేట్ బిల్లు పెట్టాలంటే 50 మంది ఎంపీలు సంతకం చేస్తే సరిపోతుంది. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో 100 మంది ఎంపీలు ఉన్నారు. కాబట్టి ఒక ప్రైవేట్ బిల్లుని లోక్సభలోకి తీసుకెళ్ళగలిగితే 42% రిజర్వేషన్ల పైన ఇది ఒక జాతీయ అంశంగా మారుతుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం వైఖరి బయటపడుతుంది, భారతీయ జనతా పార్టీ వైఖరి కూడా బయటపడుతుంది. కాబట్టి వాళ్ళ రిజర్వేషన్లు సాధించాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మాత్రమే రిజర్వేషన్లు సాధిస్తారు. అట్లా కాకుండా ఢిల్లీలో అడావుడు చేసినంత మాత్రాన, జంతర్ మంతర్ దగ్గర అడావుడు చేసినంత మాత్రాన, ఇందిరా పార్క్ దగ్గర అడావుడు చేసినంత మాత్రాన రిజర్వేషన్లు రావు. రిజర్వేషన్లు సాధించడానికి నాటి జయలలిత ప్రభుత్వము ఏ మార్గాలను అనుసరించిందో అంతకంటే ఉన్నతమైనటువంటి మార్గాలను అనుసరించడానికి రాష్ట్ర ప్రభుత్వము అటు రాజ్యాంగ నిపుణులతోటి, న్యాయ నిపుణులతోటి ఒక కమిటీ వేయమని చెప్పాం. దానికి గతి లేదు. కాబట్టి ఇవాళ రిజర్వేషన్ల సాధనకు ఉన్నటువంటి అన్ని మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి, మరి ముఖ్యంగా ప్రధానమంత్రి బీసీ అంటున్నారు కాబట్టి ప్రధానమంత్రితో సహకారం తీసుకొని రిజర్వేషన్లు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నేను ఒక మాట అడుగుతున్నాను, ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలో బీసీని పెట్టకుండా మీరు గెలిచేవారా? నేను చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇవాళ జూబ్లీ హిల్స్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా మీరు గెలవలేదు. ఒక్కసారి ఇవాళ బీసీకి అవకాశం ఇస్తే జూబ్లీ హిల్స్లో గెలిచారు. ఇవాళ బీహార్ ఎన్నికల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ 89 శాసనసభ స్థానాలు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడింది. 202 స్థానాలు సాధించి ఎన్డీఏ ఇవాళ అద్భుతమైన మెజార్టీ తోటి బీహార్లో అధికారంలోకి వస్తుంది. ఇవాళ బీహార్లో ఈబీసీలు ఓట్లు వేయకుండా మీకు ఈ స్థాయి విజయం సాధించిందా? ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాసులు బీహార్లో మీకు మద్దతు తెలిపితేనే మీరు ఆ స్థాయి విజయాన్ని సాధించారు. ఇవాళ బీసీలు ఇక్కడ ఓట్లు వేసి బీసీలను నిలబెడితేనే మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో విజయం సాధించారు. అంటే బీసీలు, ఈబీసీలు వీళ్ళందరూ మీకు ఓట్లు వేసేటటువంటి యంత్రాలుగానే పనిచేయాలనా? వీళ్ళకు కావాల్సినటువంటి వీళ్ళ హక్కులు, వీళ్ళ డిమాండ్లు, వీళ్ళ రిజర్వేషన్లు సాధించడానికి ప్రభుత్వాలుగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. మేము ప్రధానమంత్రికి రాసినటువంటి లేఖ పైన స్పందన వచ్చింది, గ్రీవెన్స్ పంపించారు, దానిపైన ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్కి లెటర్ని పంపించారు. మేము లేవనెత్తినటువంటి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వానికి అటు డెడికేటెడ్ కమిషన్కి లెటర్ ఇచ్చాను, ఇటు బీసీ కమిషన్కి లెటర్ ఇచ్చాను, అనేక సార్లు ముఖ్యమంత్రి గారికి లెటర్ పంపాను. ఇవాళ ఒక 6 పేజీల లెటర్ పంపుతున్నాను రిజర్వేషన్లు సాధించడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటని. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రిప్లై కూడా మాకు ఇవ్వలేదు. అంటే ఇంత బాధ్యత రాహిత్యాన్ని ఎలా చూడాలా? ఇవాళ మా ఓట్లతోటి మీరు అధికారంలోకి రావాలా, మా ఓట్లతోటి మీరు శాసనసభ స్థానాలు గెలవాలా, మా ఓట్లతోటి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి రావాలా. కానీ దశాబ్దాలుగా బీసీల డిమాండ్లు, హక్కులు మాత్రం నెరవేర్చమనంటే మిమ్మల్ని ఏ పార్టీలుగా చూడాలి? మీరు బీసీలు వ్యతిరేక పార్టీలుగా చూడాలన్నా, అనుకూలమైనటువంటి పార్టీలుగా చూడాలన్నా? నిన్న జరిగినటువంటి బీహార్ ఎన్నిక, జూబ్లీ హిల్స్ ఎన్నికలో మీరు ఎవరి మద్దతుతో గెలిచారు? ఎవరి మద్దతుతో మీ ప్రభుత్వాలు నిలబెట్టుకున్నారనే ప్రశ్న అడుగుతున్నాను. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా లెటర్కి స్పందించాలని డిమాండ్ చేస్తున్నాను. మేము ఈ లెటర్లో కూలంకుషంగా అన్ని విషయాలను టచ్ చేశాం. రిజర్వేషన్లు సాధించే మార్గం ఏంటో చెప్పాం.
రిజర్వేషన్లు సాధించడానికి ఉన్న అవకాశాలు ఏంటో చెప్పాం. మళ్ళీ ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీపరమైన రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు పోతామంటే ఖచ్చితంగా ఇది బీసీలను మోసం చేయటం అవుతుంది. 2013 నుంచి బీసీలకు ఇదే రకమైనటువంటి మోసం స్థానిక సంస్థల్లో జరుగుతుంది. 2013లో జరిగింది, 2019లో జరిగింది, ఇప్పుడు 2025లో కూడా అదే రకమైనటువంటి నష్టం చేయడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కనీసం రిజర్వేషన్లు సాధించడానికి చిత్తశుద్ధితో మీరు ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం. వస్తాయా రావా తర్వాత ముచ్చట, రాకపోతే ఏం చేయాలో బీసీలు నిర్ణయించుకుంటారు. అది బీసీలకు వదిలేయాల్సినటువంటి అంశం. కాబట్టి వాళ్ళ రిజర్వేషన్ల సాధన కోసం పార్లమెంటు వేదికని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించాలని కోరుతున్నాను. రేపు శీతాకాల సమావేశంలో డిసెంబర్ 1 నుంచి ప్రారంభమవుతున్నటువంటి శీతాకాల సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఒక అంశంగా, ఒక ఇష్యూగా మార్చాలా. అది లోక్సభ, రాజ్యసభ వేదికగా ఈ అంశాన్ని లేవనెత్తాలా. ఇది ఒక జాతీయ అంశంగా మార్చాలా. భారతీయ జనతా పార్టీ దీనిపైన స్పందించకపోతే ఒక ప్రైవేట్ బిల్లు పెట్టండి, వాళ్ళ వైఖరి ఏంటో తెలుస్తుంది. దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేటప్పుడు పార్లమెంటు వేదికగానే కొట్లాడాం. పార్లమెంట్లో అన్ని పార్టీల అభిప్రాయం తేలిన తర్వాతనే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఇవాళ బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కూడా పార్లమెంటుని వేదికగా చేసుకోవాలి. ఇవాళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీసీల సంఘాలు, బీసీ సంఘాల మద్దతు అడగకపోయినా మేమందరం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం. ఏ షరతులు లేకుండా మద్దతు ఇచ్చాం. ఇవాళ అడుగుతున్నాను, చెప్పండి, షరతులు లేకుండా బేషరతుగా మీ పార్టీకి మద్దతు ఇచ్చి 24,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే మీరు రిజర్వేషన్ల పైన తీసుకుంటున్నటువంటి చర్యలేంటో పబ్లిక్గా బీసీ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేపట్టినటువంటి చర్యలేంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాకుండా మేము అడుగుతున్నప్పుడల్లా రాజకీయంగా దాన్ని ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయటం అంటే బీసీలను మోసం చేయటం, బీసీలకు అన్యాయం చేయటంగా మారిపోతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రయత్నం చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలి. రాబోయేటటువంటి శీతాకాల సమావేశాలని దీనికి రిజర్వేషన్ల సాధనకు ఒక వేదికగా మార్చుకునేటటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయాలి. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థి గెలవంలోనే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకొని అభ్యర్థిని రాహుల్ గాంధీ దగ్గర తీసుకువెళ్లారు కదా. అదేవిధంగా ఇవాళ పార్లమెంటు సమావేశాలకు ముందు కూడా రాహుల్ గాంధీని ఒప్పించి ఎల్ఓపి లీడర్గా, దేశ ప్రతిపక్ష నాయకుడిగా బీసీల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని లోక్సభ వేదికగా రాహుల్ గాంధీ లేవనెత్తాలనేటటువంటి డిమాండ్ ఇవాళ తెలంగాణలో బీసీ సమాజం డిమాండ్ చేస్తుంది. మరి మీ వైఖరి ఏంటో చెప్పండి, మీ వైఖరి ఏంటో చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందనేటటువంటి అభిప్రాయం కాకుండా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి రిజర్వేషన్ల సాధన కోసం ప్రయత్నం చేస్తుందనేటటువంటి ఒక ఇండికేషన్ని పంపించాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. కాబట్టి రిజర్వేషన్ల సాధనకి పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్లు సాధించినప్పుడే ఆ రిజర్వేషన్లకు విలువ ఉంటుంది. పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వటం ద్వారా బీసీలకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏమీ లేదనేటటువంటి విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మరొకసారి రేవంత్ రెడ్డి గారికి బీసీ సమాజం తరపున, బీసీ జాక్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. రిజర్వేషన్ల సాధన కోసం పార్లమెంటరీ ప్రక్రియ, చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ ద్వారా కృషి చేయాలని కోరుకుంటున్నాం. మేము పంపినటువంటి లెటర్లో ఏ మార్గాలను అనుసరిస్తే రిజర్వేషన్లు వస్తాయనే అంశాన్ని పంపించాం. కాబట్టి దీన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను. చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ల కోసం అనేక దశల్లో, అనేక రూపాల్లో పోరాటం చేస్తూ అనేక త్యాగాలు చేస్తున్నప్పుడు కూడా కొంతమంది నాయకులు ఈ అగ్రకుల రాజకీయ పార్టీల వాళ్ళతోటి కుమ్మక్క అవడం వల్ల, వాళ్ళకి బానిసలుగా మారడం వల్ల, ఈ భిక్షమెత్తుకోవడం వల్ల కొంత సమస్య వచ్చినప్పటికీ ఇంకొకటి మనం గమనించాలి మిత్రులారా, ఈ జిల్లాలో 30 సంవత్సరాల బీసీ ఉద్యమంలో ఉన్నాం. మేము ఎప్పుడు చూడు మేము చేసిన అన్నీ కూడా ఏ మాత్రం పట్టించుకోవట్లేదు అగ్రకుల రాజకీయ పార్టీలు. కారణం ఏంటంటే వీళ్ళు ఏదో దశలో అమ్ముడు పోతారు, మిమ్మల్ని ఏమన్నా అమ్మ ఓట్లు అని అడుగుతున్నారు. నేను అంటున్నాను, చరిత్రలో చూస్తే తెలంగాణ ఉద్యమం ఎగ్జాంపుల్గా తీసుకోండి. 100% ప్రజలు తెలంగాణ కోరుకుంటే కూడా ఎంతమంది ఆత్మ బలిదానం చేసుకోవాల్సి వచ్చింది, ఎంతమంది జైల్లోకి వెళ్ళారు, ఎంత హింస జరిగితే తప్ప మన కాలేజ్ కొన్ని దశాబ్దాలు పడతాయి. మరి వాళ్ళ బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కావాలంటే ఈ అగ్రకుల రాజకీయ పార్టీలకి వాళ్ళకి రేపు వాళ్ళ మీద ఒత్తిడి పడుతుంది, వాళ్ళు నష్టపోయే పరిస్థితి, రాజకీయ మనుగడ దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది చేయడం సాధ్యం కాదు, చెయ్యరు. ఇది బీసీ సమాజం ఖచ్చితంగా అర్థం చేసుకున్నది. కాబట్టి ఏదైతే తెలంగాణ ఉద్యమ బలిదానాలు జరిగినాయో
బీసీలు అంటేనే అసలు ఈ అగ్రకుల రాజకీయ పార్టీలకు అసలు ఇష్టం లేదు వీళ్ళు. బీసీలు ఎక్కడ ఉన్నాయని మాట కాబట్టి చెప్తున్నాను, ఏ త్యాగం చేయకుండా. ఇంకొకటి గుర్తు చేస్తున్న ఒక చరిత్రలో ఒక సందర్భాన్ని, మన రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశం 1950లో జనవరి 26లో ప్రకటించినప్పుడు అదే సంవత్సరం మొట్టమొదటిసారి చదివింది పెరియార్ రామస్వామి చెన్నై. చూసి దాన్ని చెన్నైలో తగలబెట్టిన రాజ్యాంగాన్ని. అదే సంవత్సరం అప్పుడే రాజ్యాంగాన్ని ప్రకటించే సంవత్సరం. అప్పటికి ఆలస్యమైందని ఒక పక్కన టెన్షన్. తగలబెడితే ఆయన దేశద్రోహం కింద జైల్లో వేసిండ్రు. వేస్తే ఎందుకయ్యా అంబేద్కర్ స్వయంగా న్యాయశాఖ మంత్రిగా వచ్చి మహానుభావ ఎందుకు తగలబెట్టినామంటే ఏముంది అక్కడ బీసీల ప్రస్తావన లేదు, ఇంకా కొన్ని సామాజిక సంస్థలు ఏదో మాట్లాడినప్పుడు ఇది నిజమే అని చెప్పి ఇదే పెరియార్ రామస్వామిని విడిపించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయవాదిగా కోర్టులో వాదించి బెయిలిపించే సందర్భం మనం చూస్తున్నాం. అదే దక్షిణ పోరాటం చేసినటువంటి ఏదైతే బీసీ ఉద్యమం ఉందో పెరియార్ రామస్వామి నాయకత్వంలో, ఆ ఉద్యమ ఫలితంగా వచ్చిందే ఈ 20% ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అనిపిస్తుంది 20% విద్యా ఉద్యోగుల రిజర్వేషన్ అని చెప్పి సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి యుద్ధం జరగకుండా బీసీలు అంటే ఏం చేయరు, ప్రజాస్వామ్యయుతంగానే ప్రజలను చేస్తారు, మాకు ఎలాంటి వైలెన్స్ ఉండదు అనుకున్నారు. కానీ ఇది ఆత్మగౌరవ పోరాటం విషయాన్ని ఈ ప్రభుత్వాలు పాలక వర్గాలు గుర్తించాల్సిన అవసరం ఉంది. బీసీల ఆత్మగౌరవ పోరాటం ఇది రాజకీయ బానిసలుగా బతుకుతున్న పరిస్థితి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా రాబోయే కాలంలో అనేక రూపాలు మార్చుకుంటుంది బీసీ ఉద్యమం. అనేక ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలకు హెచ్చరిక చేసి మేము రాజ్యాన్ని ఏమంటారు గద్దరు అన్నట్టుగానే మరి గుద్ది గుంజుకునే పరిస్థితి రానివ్వకండి అని చెప్పి కోరుతూ మేము ప్రజాస్వామ్యయుతంగానే ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న వాళ్ళు ఎవరు ఏమన్నారా మిమ్మల్ని. కాబట్టి మనలో మనం ఐక్యత తెచ్చుకొని ఈ బీసీ ఉద్యమానికి కదా ఇది సాధించడం కోసం మనం ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జాగ్ ఆధ్వర్యంలో హరిత కాకతీయ హోటల్లో ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మరి వారికి లేఖ రాయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు వెంటనే మరి కల్పించాలనే ఉద్దేశం కొద్దీ మరి ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి మరి శేషు గారి ఆధ్వర్యంలో బీసీ మిత్రుల ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని కొనసాగిస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ ఎంపీలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఈ 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల గురించి మాట్లాడకపోతే ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ రావనేది అందరికీ తెలుస్తుంది. మరి పార్లమెంటు సభ్యులు మళ్ళీ గెలవాలంటే, బీసీల మద్దతు కావాలంటే, బీసీలు ఓట్లు వేయాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో మాట్లాడాలని బీసీ జాక్ నుంచి ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఎవరిని మాత్రం మేము గెలిపించము. బీసీలు అంటే వట్టటిగానే అంటున్నారు, బీసీలు చైతన్యవంతమైనరు, బీసీల ఓటు బ్యాంకు ఖచ్చితంగా ఓటు బ్యాంకు 57.63% మరి ఓటు బ్యాంకు ఉన్నదని గణాంకాలు చెప్పుతున్నాయి. మరి ఇంత పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు ఉన్న బీసీలను విస్మరిస్తే మాత్రము ఖచ్చితంగా పార్లమెంట్లో అసెంబ్లీలో మేము బుద్ధి ఖచ్చితంగా చెప్పుతాము. ఎందుకంటే జనం మాది, బలం మాది, మరి సీట్లు మావి, ఓట్లు మావి. మరి మా ఓట్ల ద్వారా మీరు గెలిచి మరి అక్కడ ప్రభుత్వాలను గద్దెనెక్కినటువంటి వాళ్ళకి చెప్తున్నాము, ఖచ్చితంగా మీరు మాత్రము మరి పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించకపోతే మాత్రము బీసీల యుద్ధ బేరి ఎట్లుంటుందో కూడా మీరు తెలుస్తుంది. మేము ఖచ్చితంగా వరంగల్ పక్షాల నుంచి తెలియజేస్తున్నాము. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున కూడా ఇంత కార్యక్రమాలు చేస్తుంటే కూడా ప్రభుత్వాలకు, అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా కూడా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో మాత్రము బీసీల మరి ఎట్లా ఉంటుందో చూపెట్టబోతున్నామని వరంగల్ పక్షాన్ని తెలియజేసుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.